మనకి ఇప్పుడు అశోక్ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మనకి ఈ 2 డేస్లో జరిగినటువంటి ఒక సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పైన కొన్ని క్వశ్చన్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎందుకోసం ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడుతుందనే వాటితో సో ఇది చేయడం జరుగుతుంది. చూడండి, కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేద్దామండి. సో ఎగ్జాక్ట్లీ అండి, ఖచ్చితంగా అండి. ఓకేనండి, రైట్. పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం గురించి సరి అయినది ఏది అని క్వశ్చన్ అండి, బాగా గమనించండి. ఒకసారి చూడండి, పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం గురించి సరి అయినది ఒకటి చూడండి, ఇలా ఏబి అనే అంశాలు ఇస్తాడు. ఒకటి, పిఎస్ఎల్వి C-55 రాకెట్ ద్వారా టెలియోస్ 2 లూమ్ లైట్ 4 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. బి ఆప్షన్ ఏముండదంటే పిఎస్ఎల్వి C-55 రాకెట్ ద్వారా టెలియోస్ 2 లూమ్ లైట్ అనే 2 ఉపగ్రహాలు విజయవంతంగా ప్రయోగించారు. బి ఆప్షన్ ఏంటంటే ఈ ఉపగ్రహాలు భూటాన్ దేశం చెందినవి. ఇక్కడ చూసినట్లయితే ఏ మరియు బి సరైనవి, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏ మరియు బి సరైనవని ఇచ్చాడండి, సరైనవి కావని ఇచ్చాడు. ఇందులో మీరు ఒక రైట్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. చాలా అంటే వెంటనే మనం ఏమవుతామంటే క్వశ్చన్ పెద్దగా ఉందని ఇట్లా అనుకుంటాం, కానీ రైట్ ఆన్సర్ చేస్తారు. చూడండి, పిఎస్ఎల్వి C-55 రాకెట్ ప్రయోగం గురించి సరి అయింది. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు. సో మన ఏప్రిల్ 22, 2023న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి C-55 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలు పంపించారు. అవి టెలియోస్ 2 అండ్ లూమ్ లైట్ 4. ఇది కరెక్టేనండి. కానీ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ ఉపగ్రహాలు భూటాన్ దేశానికి చెందినవన్నాడు, కానీ భూటాన్ దేశానికి చెందినవి కావండి. కాబట్టి ఇక్కడ ఏమైతే చూడండి, ఏ మాత్రమే సరైంది. ఏదండి, ఏ మాత్రమే సరైంది. సో ఏ మాత్రమే సరైంది. ఈ కోణం మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో సింగపూర్ దేశానికి చెందినవండి. ఇవి ఏ దేశానికి చెందినవంటే ఇవి సింగపూర్ దేశానికి చెందిన. ఇక్కడ ఆప్షన్లు భూటాన్ దేశానికి ఇచ్చాడు కాబట్టి అది సరికానివి కాదనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సింగపూర్ యొక్క ఉపరితలం పైన నిరంతరమైనటువంటి ఒక పర్యవేక్షణ చేయడం, ఒక షిప్పింగ్ విషయంలో కానీ, సముద్రయానం విషయంలో కానీ, సముద్ర భద్రత విషయంలో కానీ ఉపయోగపడే విధంగా ఆ యొక్క సింగపూర్ సంబంధించినటువంటి ఉపగ్రహాలని మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇస్రో 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఎస్ సోమనాథ్ ఇస్రోకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఎస్ సోమనాథ్ ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ మీకు ఒకటి ఉంది వార్తల్లో. చూడండి ఒకసారి, క్వశ్చన్ ఒకసారి చూడండి. లాజిస్టిక్, ఒక్క నిమిషం ఆగండి, రైట్. సో లాజిస్టిక్స్ పనితీరు సూచి 2023లో స్విట్జర్లాండ్, సో ఇక్కడ సింగపూర్ అండి, ఇక్కడ స్విట్జర్లాండ్ కాదండి, సింగపూర్ ఒక లాజిస్టిక్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సో మనకు సంబంధించిన విషయం గమనించిన లాజిస్టిక్స్ అంటే ఇక్కడ లాజిస్టిక్స్ అంటే మనకి ఒక రవాణా విషయం. ఓకేనా, లాజిస్టిక్ పనితీరు సూచి 2023లో సింగపూర్, ఫిన్లాండ్, డెన్మార్క్లు మొదటి 3 స్థానాలు నిలిచాయి. అయితే భారత్ ఈ సూచిలో 39వ స్థానంలో నిలిచింది. అయితే ఈ సూచిని క్రింది ఏ సంస్థ విడుదల చేసిందని క్వశ్చన్ అండి. ఐసిఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈఐయు అనగా ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ అండి. సో మరి ఒక ప్రపంచంలో 139 దేశాల్లో ఈ సంబంధించిన నివేదికను తయారు చేయడం జరిగింది. ఈ లాజిస్టిక్స్ రవాణా విషయంలో పనితీరు విషయంలో చూసినట్లయితే సింగపూర్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలు మొదటి 3 స్థానం నిలిచాయి. భారత్ 38వ స్థానం నిలిచింది. అయితే ఈ సూచిని క్రింది ఏ సంస్థ విడుదల చేసింది? ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రపంచ బ్యాంక్ అండి, వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ఈ సూచిని విడుదల చేయడం అనేది జరిగింది అనమాట. ఇంపార్టెంట్ అండి. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే వాషింగ్టన్ డీసీలో ఉందండి. మరి ప్రపంచ బ్యాంకులో ప్రజెంట్ 189 సభ్య దేశాలు ఉన్నాయి. 189 సభ్య దేశంగా పనిచేస్తున్న దేశం వచ్చేసి నౌరు అండి. 189 సభ్య దేశంగా పనిచేసే దేశం నౌరు. ప్రపంచ బ్యాంకుకి ప్రజెంట్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్. మరి జూన్లో ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడు నియామకం జరగబోతుంది. ఆ నియామకంలో ఒక అభ్యర్థిగా అంటే ఒక సంబంధించినటువంటి వారు మన భారత నేపథ్యం ఉన్న వారు అజయ్ బంగా కూడా నిలవడం అనేది జరిగింది. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరో క్వశ్చన్ మీ ముందుకు వస్తుందండి. సో మరో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎస్ అండి, కొంచెం జూమ్ చేద్దామండి. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి
ఎస్, ఇప్పుడు వస్తుంది. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సీ ఉల్ఫ్ అనేది ఒక డాష్ అన్నాడు అండి. సీ ఉల్ఫ్ ఇటీవల వార్తల్లో ఉన్న సీ ఉల్ఫ్ 400 అనేది ఒక డాష్. ఇట్ ఈస్ ఏ ఇంటర్ కాంటినెంటల్ మిజైల్, ఇట్ ఈస్ ఏ ఒక న్యూక్లియర్ కేపబుల్ మిజైల్, ఇట్ ఈస్ అన్మాన్డ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్, ఇట్ ఈస్ ఏ ఒక అన్మాన్డ్ ఒక సబ్మెరైన్ అంటున్నారు. గమనించండి ఒకసారి. ఇటీవల వార్తల్లో ఉన్న సీ ఉల్ఫ్ 400 అనేది ఒక ఖండాంతర క్షిపణి, ఒక అణ్వస్త్ర క్షిపణి, ఒక మానవరహిత యుద్ధ విమానం, మానవరహిత జలంతర్గామి అన్నారు. గమనించాలి. సో ఇది మనకు తైవాన్ దేశం ఈ యొక్క సంబంధించినటువంటి ఒక దాన్ని తయారు చేస్తుంది. సో మరి తైవాన్ దేశం చెందినటువంటి థండర్ టైగర్ గ్రూప్ అనేది దీన్ని తయారు చేస్తుంది. సో చైనాను ఢీకొనే విషయంలో, భవిష్యత్తులో చైనాని ఢీకొనే విషయంలో తయారు చేస్తుంది. ఇది ఏంటి అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ అన్మాన్డ్ సబ్మెరైన్, ఇట్ ఈజ్ ఏ మానవరహిత జలంతర్గామి ఉందండి, వెల్డర్ అని. ఇలాంటి మనకు అడుగుతున్న సందర్భం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 4th క్వశ్చన్ అండి. జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ ఫర్ ది ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇన్నోవేషన్ 2022 ఈ యొక్క అవార్డుని ఈ కింద ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పొందింది అంటే విచ్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ గాట్ దట్ అవార్డ్, ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ ది నేషనల్ సివిల్ సర్వీసెస్ డే ఆన్ April 21. ఎవ్రీ ఇయర్ కూడా మనం April 21ని జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజున మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారు? కేంద్ర రక్షణ శాఖకి ఇచ్చారా, కేంద్ర శాస్త్ర సాంకేతిక మరియు శాఖకి ఇచ్చారా, కేంద్ర వ్యవసాయ శాఖకి ఇచ్చారా, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకి ఇచ్చారా? విచ్ ఈస్ ద రైట్ ఆప్షన్ అని చెప్పేసి అన్నప్పుడు ఇందులో రైట్ ఆప్షన్ వచ్చేసి ఏదండి? ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి రాజేష్ భూషణ్ గారు ఈ అవార్డు పొందడం జరిగింది. రాజేష్ భూషణ్ గారు ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి రాజేష్ భూషణ్ గారు ఎవరు అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసేదని సెకండ్ డి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. సో ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ది ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ది ఇన్నోవేషన్ 2022 అండి. ఇలా ఎందుకోసం అంటే క్వశ్చన్ అడిగే విధానం గమనించాలి. క్వశ్చన్ అనేది ఒక్కొక్కసారి ఏంటంటే అవార్డు ఎవరికి ఇచ్చారు, ఏ మంత్రిత్వ శాఖకి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఇలా అన్ని ఒక క్వశ్చన్లోనే మనకు కవర్ అవుతున్న సందర్భం ఉంటుంది. అదే విషయం గమనించాలి. ఇక కేంద్ర రక్షణ శాఖ అంటారు. ప్రజెంట్ కేంద్ర రక్షణ శాఖకి కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారంటే గిరిధర్ అరమని అనేవారు మరి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి వచ్చేసి అయితే రాజ్నాథ్ సింగ్ గారు. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5th క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కరెంట్ ఎకనమీ పాయింట్ ట్యాబ్లో ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో ఇది ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త డైరెక్షన్లో, కొత్త అప్రోచ్లో క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం ఉంది. సో మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది ఎలా ఉంది, ఎందుకోసం ఈ క్వశ్చన్ మనం అడుగుతాడు ఎక్స్పెక్ట్. ఈ మధ్య కాలంలో జరిగిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఎంత అంచనా వేస్తుంది, ఐక్యరాజ్య సమితి ఎంత అంచనా వేసింది, స్టాండర్డ్ అండ్ పూర్స్ అనే సంస్థ ఎంత అంచనా వేసింది, ఓకేనా, గోల్డ్ మ్యాన్ సాక్స్ అనే సంస్థ ఎంత అంచనా వేసింది, అలా కాకుండా మోర్గన్ స్టాలి అనే సంస్థ మన భారతదేశ ఆర్థిక వృద్ధి రేట్ని ఎంతగా అంచనా వేసింది, గ్రోత్ రేట్ని, జీడిపిని అడుగుతున్న సందర్భం ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు ప్రపంచంలోనే October 2022లో మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో బిగ్గెస్ట్ ఎకనమీస్ ఇన్ ద వరల్డ్లో మనం ఈరోజు బ్రిటన్ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు మన భారతదేశం ఈరోజు 5వ స్థానంలో నిలిచింది. ఆ నేపథ్యంలో వృద్ధి రేటు పైన క్వశ్చన్ మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. కాబట్టి మోర్గన్ స్టాన్లీ సంస్థ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనా ఎంత అంటే 6.2%, 6.6%, 6.4%, 5.9% అన్నాడు. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటండి 6.2% అండి. 6.2%గా నమోదు చేయడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి సంబంధించినటువంటి వాటిని డాటాను గుర్తుపెట్టుకోవాలి. ఇది అంచనా అనమాట, అంచనా వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2వ ప్రపంచ యుద్ధం నాటి సమయంలో దక్షిణ చైనా సముద్రంలో ఈ క్రింది ఏ ద్వీప సమయంలో SS మాంటేవిడియో మారు అనే నౌకను, ఆ విధంగా మునిగిపోయిన నౌకను ఇటీవల గుర్తించారు. జలసమాధి కాబట్టి ఒక నౌకను గుర్తించబడింది. మరోసారి క్వశ్చన్, 2వ ప్రపంచ యుద్ధం నాటి సమయంలో మునిగిపోయినటువంటి దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ క్రింది SS మాంటేవిడియో మారు అనే నౌకను ఈ క్రింది ఏ ద్వీప సమీపంలో గుర్తించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. 2వ ప్రపంచ యుద్ధం నాటి సమయంలో దక్షిణ చైనా సముద్రంలో మునిగిపోయినటువంటి SS మాంటేవిడియో మారు అనే ఒక నౌక అనేది
గుర్తించారు. అయితే ఇది ఏ ద్వీప సమీపంలో గుర్తించారు? క్వశ్చన్ చూడండి. పారాసెల్లే, శంఖకు, ఇవన్నీ అక్కడే ఉంటాయండి. పారాసెల్లే, శంఖకు అండ్ లుజోన్ అండ్ సుమిత్ర. సో రైట్ ఆన్సర్ గమనించండి. మరి పారాసెల్లే, శంఖకు, లుజోన్, సుమిత్ర. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏదండి? లుజోన్. సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ లుజోన్ ద్వీపంలో ఫిలిప్పైన్స్ సమీపంలో దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి ఈ లుజోన్ ద్వీపం సమీపంలో దీన్ని గుర్తించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి సమయంలో దక్షిణ చైనా సముద్రంలో. సో మరి మునిగిపోయినటువంటిది ఇటీవల గుర్తించడం జరిగింది. సో అవును దాని దగ్గర ద్వీపంలో గుర్తించారండి, ద్వీపం సమీపంలో గుర్తిస్తారనమాట. సో ఆ విషయం గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ అండి. ప్రపంచ ఆర్చరీ ప్రపంచ కప్లో, ప్రపంచ ఆర్చరీ అండి, ఆర్చరీ అంటే విలువిద్య అని చెప్పేసి అంటాం ఏదైతే, ఆ ప్రపంచ ఆర్చరీ కప్ 2023లో కాంపౌండ్, వ్యక్తిగత అండ్ మిక్స్డ్ విభాగాలలో 2 స్వర్ణాలు సాధించినటువంటి మన క్రీడాకారిణి ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు సారా లోపెజ్ క్రీడాకారిణియా, జ్యోతి సురేఖ అనే క్రీడాకారిణియా, లేకపోతే ఇక్కడ డోలా బెనర్జీ క్రీడాకారిణియా, లేదా దీపికా కుమారి అని చెప్పేసి ఒక క్రీడాకారిణియా. సో ఎవరు గుర్తించడం జరిగింది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ గా ఇవ్వడం జరిగింది. వీరు ఎంతో ఘనతలు సాధించారు. గతంలో అర్జున అవార్డు కూడా వీరు పొందడం జరిగింది. ఈ యొక్క పోటీలు అనేది తుర్కియోలో జరుగుతున్న ఈ ప్రపంచ ఆర్చరీ పోటీలు తుర్కియోలోని ఆంటాలియా నగరంలో జరుగుతున్న సందర్భాన్ని గుర్తించండి. ఇక్కడ మన తెలుగు క్రీడాకారిణి, తెలుగు సంబంధించిన రాష్ట్రాలకు చెందినటువంటి ఒక జ్యోతి సురేఖ గారు ఈ ఘనతను సాధించడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే ఆర్చరీ విభాగంలో మరి అత్యధికమైన పాయింట్స్ సాధించడం జరిగింది. మరి సారా లోపెజ్, కొలంబియా దేశానికి చెందినటువంటి సారా లోపెజ్ ఒక రికార్డును కూడా మీరు బ్రేక్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ప్రపంచ ఆర్చరీ కప్ 2023 పోటీల్లో వ్యక్తిగత మిక్స్డ్ విభాగాల్లో 2 స్వర్ణాలు సాధించినటువంటి క్రీడాకారిణి ఎవరన్నప్పుడు జ్యోతి సురేఖ అండి. మిగతా వాళ్ళు కూడా సారా లోపెజ్ అంటే కొలంబియా క్రీడాకారిణి, వారి యొక్క రికార్డును ఇప్పుడు మన జ్యోతి సురేఖ బ్రేక్ చేసింది. డోలా బెనర్జీ కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారిణి. దీపికా కుమార్ కూడా మన భారతదేశానికి చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారిణి. సో ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల అందౌడే అనే ఉత్సవాన్ని నిర్వహించినటువంటి రాష్ట్రం ఏదన్నాడండి? ఇటీవల అందౌడే అనే ఉత్సవాన్ని నిర్వహించిన రాష్ట్రం ఏది? పంజాబ్ రాష్ట్రం, సిక్కిం రాష్ట్రం, అస్సాం రాష్ట్రం, మణిపూర్ అండి. ఎందుకోసం అండి? పండుగల పైన, ఇండియన్ హెరిటేజ్ కల్చర్ పైన, సంస్కృతి సాంప్రదాయాల పైన, వీటిపైన క్వశ్చన్స్ మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి మనకు ఇంపార్టెన్స్ గా ఉంటుంది. పంజాబ్ అంటే ఇటీవల కాలంలో వైశాఖి ఉత్సవాన్ని నిర్వహించుకున్నటువంటి ఒక రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రం అండి. లోసర్ సిక్కిం రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి, లోసర్ అనే ఉత్సవాన్ని నిర్వహించుకున్నటువంటి రాష్ట్రం. బిహు అనే పండుగ నిర్వహించుకున్న రాష్ట్రం అస్సాం. రైట్ ఆన్సర్ వచ్చేసి మణిపూర్ అండి. మణిపూర్. సో హున్ తడవ్ అనే ఉత్సవాన్ని నిర్వహించిన రాష్ట్రం వచ్చేసి మణిపూర్ రాష్ట్రం అండి. మరొకసారి చెప్తున్నాను, వైశాఖ ఉత్సవాన్ని నిర్వహించుకునే రాష్ట్రం మన ఏప్రిల్ 14న పంజాబ్. లోసర్ ఉత్సవాన్ని నిర్వహించుకునే సిక్కిం. అంటే సిక్కిం అనేది అంటే లోసర్ ఉత్సవాన్ని ఓన్లీ సిక్కిమే కాదండి, లడక్ అండ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో లోసర్ ఉత్సవం నిర్వహించుకుంటున్నాయి. మరి అస్సాంలో బిహు అనే పండుగ నిర్వహిస్తారు. సో మరి ఆ విషయం గమనించాలి. మణిపూర్లో ఈ హూన్ తడవ్ అనే ఉత్సవాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఓకేనండి, వెల్డన్ అండి. సో ఈ నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, చూడండి. తొలి జలవనరుల గణన 2023 ప్రకారం దేశంలో మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి సో రాష్ట్రాలు ఏవి? ఇప్పుడు మన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సో ఏం చేయడం జరిగింది? కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అంటే దేశంలో ఫస్ట్ టైం అనమాట. దేశంలో ఫస్ట్ టైం ఇక్కడ వాటర్ బాడీస్ సంబంధించి సెన్సస్ చేయడం జరిగింది. వాటర్ బాడీస్ అంటే జలవనరులు ఏమున్నాయి, బావులు ఏమున్నాయి, వీటిపైన ఒక సంబంధించినటువంటి ఒక సెన్సస్ చేయడం జరిగింది అనమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే మరి ఏ రాష్ట్రాలు మొదటి 3 స్థానాలనే క్వశ్చన్ అనమాట. తొలి జలవనరుల ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇచ్చినటువంటి నివేదిక అనమాట. వాళ్ళ మంత్రిత్వ శాఖ తయారు చేసిన నివేదిక. మరి తొలి జలవనరుల గణన 2023 ప్రకారం దేశంలో మొదటి 3 స్థానంలో రాష్ట్రాలు ఏవి? పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, లేదా ఒడిశా, అస్సాం, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే సో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది డైలీ కరెంట్ అఫైర్స్ లో. సో ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. తొలి జలవనరుల సో గణన 2023 ప్రకారం దేశంలో మొదటి 3 స్థానాల్లో రాష్ట్రాలు ఏవంటే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆ విషయం గమనించండి.
మరి ఇది ఎవరు విడుదల చేయడం జరిగింది ఈ నివేదికను అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి ప్రజెంట్ కేంద్ర జలశక్తి మంత్రిగా పనిచేస్తున్న వారు సో మరి ఎవరంటే వారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఇక 10వ క్వశ్చన్ చూడండి, జతపరచుము నియామకాలు. ఇటీవల జరుగుతున్న నియామకాలపైన మనకు ఖచ్చితంగా మనకు బిడ్స్ వస్తున్న సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ BDL అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ, FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, SSB సశస్త్ర సీమా బల్, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ సంస్థలు ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ నియామకాలు ఎవరున్నారు, ఇక్కడ రష్మి శుక్లా, ఏ మాధవరావు, కమలవర్ధన్ రావు, సమీర్ వి కామత్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కొన్ని తెలుసు కొన్ని తెలియవు కాబట్టి మనము ఒక తెలిసిన దానిలో తెలియనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు BDL మనకు తెలియదు అనుకోండి, కానీ DRDO మనకు తెలుసు. DRDO మనకు తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని తెలుసు. DRDO దీనికి చైర్మన్ ఎవరండి, సమీర్ వి కామత్. కాబట్టి D అనేది 4 ఉంది. ఇక్కడ D చూడండి, ఇక్కడ B ఆప్షన్లో D1 ఉంది, ఇంకొక ఆప్షన్లో D2 ఉంది. కాబట్టి ఈ 2 కావు. కాబట్టి ఇక్కడ Dలో 4 ఉంది, D4 ఉంది. 2 A మరియు Cలలో ఏదో ఒక దానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు SSB ఇది మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది. సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్ అయినటువంటి గా నియమితులైనటువంటి తొలి మహిళగా గుర్తించబడ్డారు. ఒక పారామిలిటరీ ఫోర్సెస్ కి డైరెక్టర్ జనరల్ గా నియమితులైన తొలి మహిళగా ఉన్నారు వారి రష్మి శుక్లా గారు. కాబట్టి C అనేది A1 ఆప్షన్ అవుతుంది. మరి C1 ఎక్కడ ఉందో చూడండి, C1 ఇక్కడ ఉందండి, ఇక్కడ C3 ఉంది. కాబట్టి ఇక్కడ A కాదు. ఇక్కడ మిగతాది మనకు తెలిసిపోతుంది. ఇక ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఒక కమలవర్ధన్ రావు గారు ఒక ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి ఒక ఏ మాధవరావు గారు సో ఈ మధ్యలో చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఇంపార్టెన్స్ గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్పుకుందామండి, రైట్ ఆప్షన్ వచ్చే C ఆప్షన్, కానీ ఇక్కడ ఆప్షన్ C రైట్. ఇది ఇంపార్టెంట్ కాదు, మనం ఇంతవరకు కరెక్ట్ చేస్తున్నాం చూడండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి CMDగా ఎవరు నియమితులు కావడం జరిగింది, హైదరాబాద్ లో ఉంటుంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో మరి రక్షణ ఉత్పత్తులని ఆ విధంగా ఉత్పత్తి చేస్తుంది ఇది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి ఏ మాధవరావు గారు CMDగా ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమలవర్ధన్ రావు గారు. సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్ అయినటువంటి తొలి మహిళ రష్మి శుక్లా గారు. DRDO చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు. C ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. సో ఇవ్వండి మనకు ఇలా ప్రతిరోజు కూడా సో ఈ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్ అప్రోచ్ని తీసుకొని భవిష్యత్తులో ఈ కరెంట్ అఫైర్స్ నుండి ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ నుండి ఒక జనరల్ స్టడీస్ కోణంలో బిట్స్ ఎలా వస్తాయని చెప్పేసి ఇవి చేయడం ద్వారా అంటే కరెంట్ అఫైర్స్కి అనుబంధంగా ఇవి మన ఒక అశోక ఆన్లైన్ మన అకాడమీ ద్వారా సో ఇవ్వబడతాయి. ఇవి ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వీ విల్ మీట్ అగైన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి.